ఖమ్మం పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటగా ఖమ్మం వచ్చారు ఎంపీ రఘురామరెడ్డి. ఎంపీగా తనకు అఖండ విజయం అందించిన ముగ్గురు మంత్రులు, 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని తెలిపారు. కొత్తగూడెంలోని ఎయిర్పోర్ట్ విషయంలో నియోజకవర్గ సమస్యలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాను రాజకీయాలకు తనకేమి తెలుసు అన్న వారికి ఖమ్మం ప్రజలే సమాధానం చెప్పారని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ను గతంలో రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు ఎంపీ రఘురామరెడ్డి. ఖమ్మం చరిత్రలో ఎప్పుడూ తెలియనటువంటి ఎరుగనటువంటి కృషి చేస్తానని పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపించారు. నుంచి మరి రఘురామరెడ్డి గారు అత్యధికంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.